నమస్కారం. అమరావతి న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ప్రతి జిల్లాలో ఎన్ని ఉద్యోగాలు కల్పించామనేది ప్రతిపాదికన జిల్లా కలెక్టర్లు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల సదస్సులో భాగంగా రెండో రోజు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఆ శాఖ ప్రగతిపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం మాట్లాడారు. 20 లక్షల ఉద్యోగాల కల్పన ప్రభుత్వ లక్ష్యమని, ప్రతి జిల్లాలోనూ ఎన్ని పెట్టుబడులు వస్తున్నాయి, వచ్చిన పెట్టుబడుల ద్వారా ఎన్ని ఉద్యోగాలు కల్పించామనే అంశాలపై దృష్టి పెట్టాలని తెలిపారు. ప్రతి జిల్లా కలెక్టర్ రాబోయే కలెక్టర్ల సదస్సుకి దీనిపైన స్పష్టమైన వివరాలతో రావాలని సూచించారు. పెట్టుబడులకి సంబంధించి జిల్లాలో నిర్వహించవలసిన సమావేశాల పట్ల కలెక్టర్లు శ్రద్ధ పరచకపోవడంపై సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. చిత్తూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల అసలు ఒక్క సమావేశం కూడా నిర్వహించకపోవడం సరికాదని అన్నారు. స్పీడ్ ఆఫ్ బిజినెస్ పనులు వేగవంతం చేయాలని అన్నారు. వాళ్ళకి ఐరన్ ఓర్ ఎన్ఎండిసి నుంచి రావాలి చూస్తే నేను ఎందుకు రిక్వెస్ట్ చేయాలి? కుమారస్వామికి ఇప్పుడు 3 సార్లు ఫోన్ చేశాను. అదే మరి ఎన్ఎండిసి చైర్మన్కి ఫోన్ చేశాను. అంటే మేము ఏ విధంగా పర్సనల్గా ఫాలో అప్ చేస్తున్నామంటే వాళ్ళకు ఒక నమ్మకం, నీకు ఒక ఫోన్ కాల్, యూ టెలిఫోన్ టు మీ అని మేము చేస్తున్నాం. మీలో ఆ సీరియస్నెస్ రాకపోతే మేము చెప్పిన తర్వాత మీరు ఒక చెవిలో ఇనేసి ఒక చెవిలో వదిలిపెడితే ఇట్ ఈస్ ది రిఫ్లెక్షన్ ఆఫ్ ది గవర్నమెంట్. అక్కడే ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆల్ అడ్మినిస్ట్రేషన్ హ్యాస్ టు గేర్ అప్. ఎవరు వస్తే నాకేంటి, నేను కలెక్టర్ని లేకపోతే సెక్రటరీని, నేను మంత్రిని, అందరూ నా దగ్గర రావాలి అంటే మీకంటే బెటర్గా ఉన్న దగ్గరికి వెళ్తారు. ఇట్ ఈస్ ఎ కాంపిటేటివ్ వరల్డ్. కాంపిటేటివ్ వరల్డ్లో ఎప్పుడు కూడా ఒకప్పుడు మన రాష్ట్రానికి ఇన్వెస్ట్మెంట్కి రావాలంటే భయపడేవాళ్ళు. దేనికి? ఆస్తులు సెటిల్మెంట్లు అయినాయి, పోర్ట్లు సెటిల్మెంట్ అయినాయి, ఇండస్ట్రీస్ని చేంజ్ చేశారు. ఏంటి నెపం ఏంటి? పొలిటికల్గా కావాలని వెనకబడి వాళ్ళందరినీ చేంజ్ చేస్తే ఈ రాష్ట్రంలో పెట్టాలి అనుకున్న వాళ్ళు కూడా వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. పోతూ పోతూ కామెంట్ చేసి వెళ్ళారు. ఇంకా సత్యన ఆంధ్రప్రదేశ్గా రాము అని చెప్పేసి వెళ్ళారు. అంటే వాట్ ఇట్ ఇండికేట్స్? దట్ ఈస్ ది క్రెడిబిలిటీ వీ హ్యావ్ లాస్ట్. అది రీబిల్డ్ చేయాలంటే మీ అందరిలో ఒక పాజిటివ్గా మళ్ళీ వస్తే తప్ప కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి అక్కడక్కడ. మీరు అన్ని బాగా మాట్లాడుతున్నారు సార్, మీరు చెప్తున్నారు, మీ వాళ్ళు లెక్క పెట్టుకోవడం లేదు. దట్ యాటిట్యూడ్ హ్యాస్ టు గో. లేకపోతే 6 నెలలు బిజీగా ఉన్నాం, ఇప్పుడు ఇవ్వం, తర్వాత చూద్దాంలే. మనం ఏంటంటే ప్రతి ఒక్కరు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ఐఎమ్ టాకింగ్ రిపీటెడ్లీ, రీజన్ ఈజ్ వెరీ క్లియర్. ఎంత తొందరగా వాళ్ళు గ్రౌండ్ చేస్తే ఒక్కసారి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ 6 నెలలు సంవత్సరం కానీ లేట్ అయితే ఓవర్ రన్స్ అన్ని కలిపి ఆ ప్రాజెక్ట్ అవైలబిలిటీ ఉండదు. ఏపీలోని రాజమండ్రి నుంచి నేరుగా ఢిల్లీ, ముంబై విమాన సర్వీసులు గురువారం నుంచి ప్రారంభమయ్యాయి. ఢిల్లీ నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్పోర్ట్ కి మొదటిసారిగా వచ్చిన ఇండిగో ఎయిర్ బస్సు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, పార్లమెంటు సభ్యురాలు పురంధేశ్వరి రాజమండ్రికి వచ్చారు. ఈ సందర్భంగా విమానానికి వాటర్ క్యాన్లతో సిబ్బంది స్వాగతం పలికారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఇంతకు ముందు ఢిల్లీకి విదేశాలకు వెళ్లాలంటే విజయవాడ, విశాఖ, హైదరాబాద్ కు వెళ్లాల్సి వచ్చేదని చెప్పారు. కాకినాడ ఎయిర్పోర్టు విషయంలో ల్యాండ్ తో సహా ఫిజిబిలిటీని పరిశీలిస్తున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ తిరుపతి, షిరిడి, జైపూర్, గుజరాత్ రాష్ట్రాలకి ప్రధాన నగరాలకి బిజినెస్ కనెక్టివిటీని పెంచడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలిపారు. నుండి బనారస్ కి, వారణాసికి, రాజమండ్రి నుండి షిరిడీకి ఖచ్చితంగా మీరు దృష్టి పెట్టాలి అని చెప్పి ఇందాక ఫ్లైట్లోనూ మాట్లాడటం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులందరూ కూడా వారికి చేసినటువంటి విన్నపం కనుక ఖచ్చితంగా వారు దీన్ని దృష్టిలో పెట్టుకుంటారు అని చెప్పి నేను భావిస్తాను. ఇది కేవలం మనం ఒక ఫ్లైట్ వేసుకున్నాం, మనకి ఇతర రాష్ట్రాలతోటి మనకున్నటువంటి సంబంధాన్ని పెంచుకున్నాం అన్నట్టు మాత్రమే కాకుండా దీనివల్ల రాజమండ్రి యొక్క పరపతి మాత్రమే కాదు, ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా వరకు ఇతర రాష్ట్రాలతో వ్యాపార రీత్యా కావచ్చు, ఇతరత్ర ఉద్యోగ రీత్యా కావచ్చు, సంబంధం ఉన్నటువంటి వారు ప్రయాణం చేస్తున్నటువంటి సందర్భాలు ఉంటాయి. ఇప్పటి వరకు కూడా మనం చాలా ఇబ్బంది పడ్డాము, సరి అయినటువంటి కనెక్టివిటీ లేనటువంటి నేపథ్యంలో ఇక ముందు ఖచ్చితంగా ఈ కనెక్టివిటీ పెరిగే అవకాశం ఉంటుంది. ఎన్డీఏ ఢిల్లీలో ఎంత బలంగా ఉందో చెప్పడానికి కూడా మేము ముగ్గురం ఒక ప్రతీక అనేది కూడా తెలియజేసుకుంటున్నాను. కేంద్రంలో, రాష్ట్రంలో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాష్ట్ర అభివృద్ధిని ఒక ప్రయారిటీగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనతో
నరేంద్ర మోదీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అడుగుజాడల్లో ఈ రెండు ప్రభుత్వాలను కూడా ముందుకు నడిపించడం జరుగుతుంది. నాకు కూడా ఒక బాధ్యత, కేంద్ర సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా వచ్చిన తర్వాత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన ఎయిర్పోర్ట్లు కావచ్చు, ఉన్న ఎయిర్పోర్ట్లో కెపాసిటీ బిల్డింగ్ కావచ్చు, దానితో పాటు కనెక్టివిటీ కావచ్చు, వీటన్నిటిని కూడా పెంచాలనే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేయడం జరుగుతుంది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా మరి తరచూ చాలా పరిచయం ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అందరూ కూడా. సో అందరూ కూడా ఆ ప్రాంతానికి సంబంధించి కనెక్టివిటీ ఏదైతే అవసరం ఉందో దాని మీద కూడా మాకు సలహాలు సూచనలు కూడా ఇస్తున్నారు. నేను ఎప్పుడైతే మినిస్టర్గా అయ్యాను, ఇప్పుడే పురంధేశ్వరి గారు కూడా చెప్పారు, ఆవిడ నాకు వచ్చి మాట్లాడినటువంటి మొట్టమొదటి మాట కూడా మాకు ఢిల్లీకి కనెక్టివిటీ కావాలి, దాని మీద నువ్వు ప్రయత్నం చేయని మొట్టమొదటి నుంచి అడిగారు. సో ఆ ప్రయత్నం కేవలం ఢిల్లీ వరకే కాదు, మొన్ననే మీరు చూశారు ముంబైకి కూడా ఒక ఎయిర్ బస్తో డిసెంబర్ 1వ తేదీన కనెక్ట్ చేశాం. అంటే రాజమహేంద్రవరం ఇప్పుడు మనకి దేశ రాజధాని ఢిల్లీతో కనెక్ట్ అయింది, ఆర్థిక రాజధాని ముంబైతో కనెక్ట్ అయింది, ఆల్రెడీ బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో కనెక్ట్ అయి ఉన్నాయి. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రధాన నగరాలతో ఇప్పుడు రాజమండ్రి కనెక్ట్ అయి ఉంది. ఈరోజు చూస్తున్నారు ఉభయ గోదావరి జిల్లాల నుంచి కూడా, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల నుంచి నాయకులందరూ కూడా వచ్చారనంటే వాళ్ళందరికీ కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ఎయిర్పోర్ట్. ఇది కేవలం రాజమండ్రి సిటీకి సంబంధించినటువంటిదే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలకి ఎంతోమంది వినియోగిస్తున్నటువంటి ఎయిర్పోర్ట్. ఈరోజు ఢిల్లీకి కనెక్ట్ చేశామనంటే అమెరికా వెళ్లాల్సినటువంటి వారు ఇక్కడ 30 నిమిషాలు కానీ గంట దూరంలో ఏ మారుమూల గ్రామంలో ఉన్నటువంటి వారు ఇంకా విశాఖపట్నమో విజయవాడ వెళ్ళక్కర్లేదు. మన రాజమండ్రి ఎయిర్పోర్ట్ వచ్చి రాజమండ్రి నుంచి అవసరమైతే ఢిల్లీకి కానీ ముంబైకి కానీ వెళ్ళి అక్కడ నుంచే నేరుగా ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ తీసుకునే సౌకర్యం. దీన్ దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస పురస్కారాలకు ఎంపికైన పంచాయతీలకు బుధవారం ఢిల్లీలో అవార్డులు ప్రదానం చేశారు. అనకాపల్లి జిల్లా నుంచి నక్కపల్లి మండలం న్యాయంపూడి, అనకాపల్లి మండలం తగరంపూడి ఎంపికైన విషయం తెలిసిందే. న్యాయంపూడి పంచాయతీ సర్పంచ్ రెడ్డి పరహాల బాబు, తగరంపూడి పంచాయతీ సర్పంచ్ యాదగిరి అప్పారావుకి బుధవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా పురస్కారాలని అందుకున్నారు. ఈ కార్యక్రమానికి జెడ్పీ సీఈఓ నారాయణమూర్తి, డిపిఓ శిరీషారాణి, డిపిఆర్సీ జిల్లా కోఆర్డినేటర్ ఈ నాగలక్ష్మి, ఎంపీడీఓలు, ఈఓ, పీఆర్డీలు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ग्राम सशक्तिकरण के इस समारोह में आप सबके बीच उपस्थित होकर मुझे हार्दिक प्रसन्नता हो रही है। मैं पंचायत पुरस्कारों के सभी विजेताओं को हार्दिक बधाई एवं शुभकामनाएं देती हूं। ओडिशा और त्रिपुरा को सर्वाधिक 7 पुरस्कार प्राप्त करने के लिए विशेष बधाई देती हूं। आप सबके समर्पण और प्रयासों के बल पर आपकी पंचायतों को ये सम्मान प्राप्त हुआ है। मुझे विश्वास है कि ये सम्मान आपको और भी बेहतर कार्य करने के लिए प्रोत्साहित करेगा। साथ ही आपके उल्लेखनीय कार्य से प्रेरणा लेकर अन्य ग्राम पंचायत भी ग्राम विकास की दिशा में सार्थक प्रयास करेंगी। राष्ट्रपिता महात्मा गांधी ने ग्राम स्वराज का सपना देखा था। उनके सपनों का आदर्श गांव एक स्वतंत्र इकाई या एक पूर्ण गणराज्य था। उनके आदर्शों गांव में राजस्व सृजन, स्वच्छता, ग्रामीण उद्योग, महिलाओं की उच्च स्थिति जैसे घटक शामिल थे। भारत के संविधान में भी ग्राम पंचायतों को ऐसे शक्तियां प्रदान करने का निर्देश दिया गया है जो उन्हें स्वायत्त शासन की इकाइयों के रूप में सक्षम बनाए। हमारे देश की लगभग 64% जनसंख्या गांव में निवास करती है। इसीलिए गांव और ग्रामवासियों को विकास और सशक्तिकरण भारत తమిళ ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. 1 నేషన్ 1 ఎలక్షన్ బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. జమిలి ఎన్నికలంటే దేశవ్యాప్తంగా ఒకే విడతలో ఎన్నికలు అనగా లోక్సభ ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల అసెంబ్లీలకి ఒకే దఫా ఎన్నికలు నిర్వహించడం. అందుకోసమే కేంద్రం ఈ బిల్లు తీసుకువచ్చింది. భారత మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నేతృత్వంలో ప్రభుత్వం నియమించిన ఈ కమిటీ ఈ బిల్లుకి సంబంధించి పలు సిఫార్సులు చేసింది. అనంతరం బిల్లుకి కేంద్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. ఇక మిగిలింది బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందటమే. 6 నెలల కూటమి పాలనలో గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాన్నిస్తున్నాయి. ప్రజా ప్రయోజనాల దృష్టిలో పెట్టుకుని వినూత్నమైన పందాతో గల్లా మాధవి తన మార్కు విజన్తో ముందుకు సాగుతున్నారు.
క్షేత్రస్థాయిలో డివిజన్ పర్యటనకి శ్రీకారం చుట్టి స్థానిక సమస్యల్ని పరిష్కరించారు. స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ విజయవంతం చేసి పరిసరాల పరిశుభ్రతకి బాటలు వేశారు. తాజాగా గుంటూరు నగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు బైక్ రేస్లను కట్టడి చేసేందుకు అతివేగాన్ని నియంత్రించేందుకు చేపట్టే చర్యలను పరిశీలించేందుకు ఎమ్మెల్యే స్వయంగా రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా గురువారం కొరటిపాడు సెంటర్ నుంచి గుజ్జనగుండ్ల సెంటర్ వరకు ట్రాఫిక్ పోలీసులతో కలిసి సిగ్నల్ వ్యవస్థ, సీసీ కెమెరాల పనితీరు, స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసే ప్రాంతాలను సందర్శించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని నగరంగా గుంటూరు విస్తరిస్తున్న నేపథ్యంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 4 ప్రధాన రహదారుల్లో నెలకొన్న ట్రాఫిక్ సమస్యకు చెక్ పెడతామని తెలిపారు. అలాగనే ఈ రహదారుల్ని సీసీ కెమెరా నిఘా పరిధిలోకి తీసుకువస్తామని అన్నారు. బైక్ రేసులు కట్టడికి 3 సేఫ్టీ స్పీడ్ బ్రేకర్లని ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ విషయంలో ప్రజలు కూడా తమ వంతు సహకారం అందించాలని అన్నారు. ఈ రోజు ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ఒక పర్యవేక్షణ చేయడం జరిగింది. ట్రాఫిక్ సిఐ గారు అదేవిధంగా మేము సిబ్బంది అందరం కలిసి ఈరోజు కంప్లీట్ ట్రాఫిక్ సమస్యల మీద దృష్టి పెట్టి ప్రధానంగా ఉత్పత్తి అవుతున్న ఈ సమస్యల మీద ఫోకస్ చేయడం జరిగింది. అందులో భాగంగానే గుజ్జనగుళ్ళ నుంచి కొరటిపాడు దాకా మొత్తం కూడా తిరిగి ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో గమనించడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన విధి విధానం ఏదైతే ఉందో గడిచిన 6 సంవత్సరాల్లో దానికి ఒక సరైన మెయింటెనెన్స్ లేకుండా దాన్ని పట్టించుకునే వాళ్ళు లేకుండా ఈరోజు అవి ఫోకస్ చేస్తున్న విధానం చాలా డిసప్పాయింటింగ్గా ఉందండి. ఎక్కడా కూడా ప్రాపర్ వేలో ఏది ఫోకస్ చేయని పరిస్థితిలో ఈరోజు సీసీ కెమెరాలు ఉన్నాయి. అండ్ అదేవిధంగా ఒక సంస్థకు మాత్రం అప్పచెప్పడం, ఆ సంస్థ దాన్ని సరిగ్గా పట్టించుకోకపోవడం, ఈరోజు ఒక మానిటరింగ్ సిస్టమ్ ఆ సంస్థ మీద లేకపోవడం, కంప్లీట్ స్టేట్ వైడ్గా సీసీటీవీ కెమెరాస్ అనే మెయింటెనెన్స్ పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. దానివల్ల కూడా కొంత ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రికవర్ చేసుకునే పరిస్థితుల్లో మనకి ఏ సమాచారం కూడా ప్రాపర్ వేలో అందుబాటులో లేకపోవడం జరుగుతూ ఉంది. అండ్ మరొక సమస్య వచ్చి సిగ్నల్స్ అండి. ఇప్పటిదాకా 6 సంవత్సరాలుగా ఎక్కడా కూడా గుంటూరులో నేను చూస్తున్నప్పటి నుంచి కూడా ఎక్కడ సిగ్నల్స్ లేని పరిస్థితి ఉండింది. అయితే మేము వచ్చిన వెంటనే సిఐ గారితో మేము పర్యవేక్షించి 100% ప్రతి కూడల్లో కూడా సిగ్నల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు కొన్ని సిగ్నల్స్లో ఇంకా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అండ్ కొన్ని ప్లేసుల్లో అవి పనిచేయని పరిస్థితిలో ఉంది. వాటి మీద కూడా దృష్టి పెట్టి దాన్ని మెయింటెనెన్స్కి పంపించడం జరిగింది. అండ్ లేని ఎక్కడైతే మనకి సిగ్నల్స్ లేవో ఆ ప్లేసుల్లో ట్రాఫిక్ పోలీస్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి ఈ యొక్క ట్రాఫిక్ మీద, ఆ ట్రాఫిక్ ఇబ్బందుల మీద దృష్టి పెట్టమని చెప్పి కోరడం జరిగింది. అండ్ అదేవిధంగా మనం వస్తున్నప్పుడు ఫ్రీ లెఫ్ట్స్లో మ్యాక్సిమం ఈ స్ట్రీట్ వెండర్స్ అనేవాళ్ళు ఉండడం వల్ల అక్కడ బాగా ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్న పక్షంలో ఇప్పుడు కొన్ని ఏరియాస్, కొన్ని పాయింట్స్ని గమనించి వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి కాస్త వెనక్కి జరగడమా లేదంటే అక్కడి నుంచి వాళ్ళు లిఫ్ట్ చేయడమా అన్నది దృష్టి పెట్టి మేజర్గా ఎక్కడా కూడా ట్రాఫిక్ని కంజెషన్ లేకుండా చేయాలి అన్నదే మేజర్ ఫోకస్ అండి. అండ్ కొన్ని ఏరియాస్లో స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రధానంగా మనకి వైడ్గా ఉన్న ఈ 4 లైన్స్ ఏవైతే ఉన్నాయో, ఇది విద్యానగర్ రోడ్ కావచ్చు, అరండాల్పేట మెయిన్ రోడ్డు, అండ్ అదేవిధంగా లక్ష్మీపురము అండ్ పట్టాభిపురం రోడ్డు, అమరావతి రోడ్డు, ఈ రోడ్స్ అన్నిటి మీద ఫోకస్ చేసి బాగా వైడ్గా ఉండడం వల్ల స్పీడ్గా ఎక్కువగా వెళ్ళడము అండ్ మనకి అన్ఫార్చునేట్లీ ఇక్కడ రేసింగ్ ఉండడము, దానివల్ల చాలామంది ప్రాణాలు కోల్పోవడము అని కొన్ని సంఘటనల్ని మనం చూసిన పక్షంలో వాటి మీద ఫోకస్ చేస్తూ స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలి అని చెప్పి సిఐ గారిని కోరినప్పుడు ఆయన బాగా ఇబ్బందికరమైన రోడ్ల మీద ఈ 3 స్టెప్ స్పీడ్ బ్రేకర్లు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివల్ల కొంత జనరల్ పబ్లిక్కి వాటి మీద ఈ సస్పెన్షన్లకి నడువులు నొప్పి వస్తున్నాయని చెప్పి బాధపడుతున్న పక్షంలో ఈ స్పీడ్ని లిమిట్ చేయడానికి, రేసర్స్ని లిమిట్ చేయడం కోసం ప్రధానంగా అవి ఏర్పాటు చేయడం జరిగింది. గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో పారిశుద్ధ్య పనులు పిన్ పాయింట్ మేరకు జరగాలని శానిటేషన్ కార్యదర్శులు, ఇన్స్పెక్టర్లు మరింత బాధ్యతగా ఇంటింటి చెత్త సేకరణ, డ్రైన్లు శుభ్రం పట్ల శ్రద్ధ చూపాలని నగర కమిషనర్ పోలీస్ శ్రీనివాసులు ఐఏఎస్, ప్రజారోగ్య అధికారులు శానిటేషన్ కార్యదర్శుల్ని ఆదేశించారు. సుద్దపల్లి డొంక, ప్రగతి నగర్, పొన్నూరు రోడ్డు, ఎల్ఆర్ కాలనీ, పట్నం బజార్ తదితర ప్రాంతాలు పర్యటించి అభివృద్ధి, పారిశుద్ధ్య పనుల్ని పరిశీలించి అధికారులకి తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని, శానిటరీ డివిజన్ల వారీగా పిన్ పాయింట్ మేరకు పారిశుద్ధ్య పనులు జరపాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎల్ఆర్ కాలనీలో డ్రైన్లో మురుగు పారుదల లేకుండా ఉండటం, వ్యర్థాలు నిలవటం గమనించి సంబంధిత శానిటరీ కార్యదర్శిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల నుంచి పారిశుద్ధ్య నిర్వహణ సరిగా లేదని పలు ఫిర్యాదులు అందుతున్నాయని, సచివాలయ పరిధిలో కార్యదర్శులు ప్రజలకి జవాబుదారీగా ఉండాలని తెలిపారు. నూతన సీసీ రోడ్ల నిర్మాణం సమయంలోనే ఎండ్ టు ఎండ్ కి నిర్మాణం చేయాలని అన్నారు.
ఈ నెల 14-15 తేదీలో సిపిఎం జిల్లా 25వ మహాసభల్ని నిర్వహిస్తున్నట్టు సిపిఎం జిల్లా కార్యదర్శి పాసం రామారావు తెలియజేశారు. మహాసభలకి సంబంధించిన పోస్టర్లను సిపిఎం శ్రేణులు గురువారం బ్రాడీపేటలో ఆవిష్కరించారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేయడమే కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. సిపిఎం జిల్లా 25వ మహాసభలో 14-15 ఈ నెల 14-15 తేదీల్లో 2/7 బ్రాడీపేట సిపిఎం కార్యాలయంలో జరుగుతున్నాయి. ఈ మహాసభల్ని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. ఉదయం 10 గంటలకి జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. ఈ ప్రారంభ సభ 10:30కి స్టార్ట్ అయ్యి 11:30-12 దాకా ప్రారంభ సభ జరుగుతుంది. ఈ ప్రారంభ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబురావు గారు, డి రమాదేవి గారు, శాసనమండలి సభ్యులు కెఎస్ లక్ష్మణరావు గారు పాల్గొని ప్రసంగిస్తారు. ఈ మహాసభ ప్రత్యేకత ఏంటంటే జిల్లా వ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యల మీద తీర్మానాలు చేసి వెంటనే ఆందోళనకి మహాసభ పిలిపిపోతుంది. అందులో అత్యంత ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేము విద్యుత్ ఛార్జీలు పెంచబోము అని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇప్పుడు ట్రూ అప్ ఛార్జీల పేరుతోటి 16,000 కోట్ల రూపాయలు ప్రజల మీద భారాలు వేశారు. ప్రజలు స్పందిస్తున్నారు. దీని మీద జిల్లా వ్యాప్తంగా అన్ని చోట్ల పెద్ద ఎత్తున ఆందోళన చేయాలని చెప్పేసి జిల్లా మహాసభ తీర్మానం చేయబోతుంది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేస్తాం. అదొక్కటే కాదు, జిల్లా సమగ్రాభివృద్ధి మీద కూడా తీర్మానం చేసి జిల్లాలో ఎక్కడెక్కడ పరిశ్రమలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఎక్కడెక్కడ ప్రాజెక్టులు పెట్టాల్సిన అవసరం ఉంది, రాజధాని ప్రాంతానికి కేంద్రం నిధులు ఏ రకంగా తీసుకురావాలి, రాజధానికి ఏ రకంగా చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పించడం అని చెప్పేసి అంటే గతంలో చంద్రబాబు నాయుడు అమరావతి ఏకైక రాజధానిగా ఉంటుందని ప్రకటించాడు, భూములు సేకరించాడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రాజధాని ఇక్కడ కాదు 3 రాజధానుల సిద్ధాంతాన్ని తీసుకొచ్చి పెట్టాడు. ఇక కాకుండా దీని ముందు చట్టబద్ధత కల్పించాలా. చట్టబద్ధత కల్పిస్తే ప్రభుత్వాలు మారినా కూడా దానికి ఆ చట్టానికి అనుగుణంగానే రాజధాని నిర్మాణం చేపట్టాలా. కాబట్టి చట్టబద్ధత కల్పించాలని కేంద్రం మీరేదో 15,000 కోట్ల రూపాయలు మేము రాజధాని నిర్మాణానికి ఇస్తున్నామని బడ్జెట్లో ప్రకటించారు. అది పరమ అబద్ధం. బడ్జెట్లో కేటాయించలా. అనేక ఆర్థిక సంస్థల ద్వారా, ప్రపంచ బ్యాంకు ద్వారా అప్పిస్తున్నారు. అప్పిస్తే మీరు చేసేది ఏంటి? ఢిల్లీ నలదని రాజధాని నిర్మాణాన్ని డబ్బులు ఇస్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ ముఖ్య నేత మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. వైసీపీకి పార్టీ సభ్యత్వానికి భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త పదవికి గురువారం అవంతి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాజకీయాలతో కుటుంబానికి కూడా దూరంగానే ఉంటున్నట్లు, వ్యక్తిగత కారణాల దృష్ట్యా రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. కొంతకాలం రాజకీయానికి దూరంగా ఉంటానని, ఎవరి మీద విమర్శలు చేయవలసిన అవసరం లేదని చెప్పారు. రాజకీయాల్లోకి ప్రజాసేవ చేద్దామని వచ్చానని, సేవ చేశానని, సంపాదించాలనే ఆలోచన ఏనాడు లేదని తెలిపారు. తీసుకున్న సడన్ గా కారణం ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా, కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రభుత్వానికి కనీసం 1 సంవత్సరం టైం ఇవ్వాలి. మనం 1 సంవత్సరం కూడా టైం ఇవ్వకుండా మనం 6 నెలల నుంచే మన ప్రజలను మళ్ళీ ఇబ్బంది పెడతాం, లేకపోతే నాయకులను ఇబ్బంది పెడతాం, కార్యకర్తలను ఇబ్బంది పెడతాం అనేది కరెక్ట్ కాదు. ముఖ్యంగా 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారులు ఉన్నా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఎందుకంటే అంతా వాలంటీర్స్ నడిపించారు. కార్యకర్తలకి కానీ నాయకులకు కానీ ఏమీ గౌరవం అనేది లేదు. మళ్ళీ అది అయిపోయిన తర్వాత 1 సంవత్సరం కూడా వాళ్ళకి గ్యాప్ ఇవ్వకుండా మనం వెంటనే మళ్ళీ జమిలీ ఎలక్షన్ వస్తుంది, ఎంపిక ఎలక్షన్ వస్తున్నాయి. ప్రభుత్వానికి టైం ఇవ్వకుండా నాయకులు కార్యకర్తలు నలిగిపోయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా మనం టైం ఇవ్వకుండా మళ్ళీ రేపటి నుంచి మనం ధర్నాలు చేయండి, ఇది చేయండి అని చెప్పడం అనేది ఎంతవరకు కరెక్ట్. ఎందుకంటే పార్టీ విధానం అనేది 175 మంది ఎమ్మెల్యేలు, 175 ఇన్ఛార్జీలు ఉంటే 175 మందిని కన్సల్ట్ చేసి మన పార్టీ ముందుకెళ్ళాలి కార్యక్రమాలు. అంతేగాని ఏదో మన బ్రిటిష్ గవర్నమెంట్ రూల్ చేసినట్టు, బ్రిటిష్ వాళ్ళు చూడండి, వాళ్ళ డెసిషన్స్ అని అక్కడ తీసుకునేవాళ్ళు, ఎక్కడ లండన్లో తీసుకుని ఆ డెసిషన్ మనకి పంపిస్తే ఇంప్లిమెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పార్టీ అయినా ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా లేకుండా నిర్ణయాలను ఏకపక్షంగా తీసుకుని వాటిని మీరు అమలు చేయండి అని చెప్పడం కరెక్ట్ కాదు. వాళ్ళకి ఇప్పటికీ కనీసం ఒక మీటింగ్ పెట్టి పలకరించకుండా వాళ్ళని అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అని చెప్పకుండా మళ్ళీ మీరు ధర్నాలు చేయండి, గొడవ చేయండి
అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? అది అన్నింటి కాకుండా ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కొత్త ప్రభుత్వం వచ్చింది, ప్రజా తీర్పులు ఇచ్చారు. ఇచ్చినప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఏదో అప్పుడే కొంపలంటుకున్నట్టు ప్రజలు 5 సంవత్సరాల తర్వాత డిసైడ్ చేస్తారు. వాళ్ళు సూపర్ 6 అమలు చేశారా లేదా, వాళ్ళు ఇచ్చినప్పుడు మేనిఫెస్టో అమలు చేశారా లేదా అనేది పీపుల్ విల్ డిసైడ్. మనం ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన దానికి 5 సంవత్సరాలు ఇచ్చారు. 5 ఏళ్ళు కాదు కదా, 5 నెలలు కూడా ఆయన టైం ఇవ్వకుండా వెంటనే మీరు ధర్నాలు చేయండి, రాస్తారోకులు చేయండి, ఇచ్చేయండి, వచ్చేయండి అనేది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే వాళ్ళ కేంద్రం దగ్గర కానీ రాష్ట్రం దగ్గర కానీ ఒక లిమిటెడ్ నిధులు ఉన్నాయి. మనకు పెట్టుబడులు రావాలి. పెట్టుబడులు రావాలంటే ఏంటి, ఒక స్థిరమైన ప్రభుత్వం ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. సో కాబట్టి ఇక్కడ కూడా మనం స్థిరమైన ప్రభుత్వం ఉంటే ఒక రాజధాని వస్తుంది, పెట్టుబడులు వస్తాయి, అభివృద్ధి వస్తుంది. సరే మన రాజకీయ విధానాలు వేరవచ్చు, మన అధికారం కోల్పోయిన బాధ ఉండొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రాష్ట్ర అభివృద్ధిని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. కానీ మనం ఇలా ప్రతిదానికి రాజకీయ ప్రయోజనాలే పరమావధిగా మనం ముందుకెళ్ళటం అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది నాకు అర్థం కాక, అది దానికోసం అడ్జస్ట్ కాక నేను ఈ రోజున గౌరవ మన పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారికి మరి నా వ్యక్తిగత కారణాలతోటి ఈ రాజకీయాలకి ప్రస్తుతం దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి దానికి భీముల నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు కానీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రాథమిక సభ్యత్వానికి కానీ నేను రాజీనామా చేస్తున్నాను. రైతుకు ఎవరు అండగా నిలబడ్డారో జగన్ ఒకసారి చూడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. ధాన్యం కొనుగోలుపై జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎక్స్ వేదికగా మంత్రి స్పందించారు. మీ హయాంలో ఈ సమయానికి కేవలం 8.23 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యమే సేకరించారు. బాధ్యత కలిగిన మా కూటమి ప్రభుత్వం 15.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించింది. 48 గంటల్లోపే డబ్బులు జమ చేస్తున్నాం. జగన్ పాలనలో ఏ రోజైనా రైతులకి సక్రమంగా చెల్లింపులు చేశారా? గోతాలు కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారు. రైతుల్ని దగా చేసిన మీకు నిరసన ర్యాలీలు చేసే అర్హత ఉందా అని నాదెండ్ల మనోహర్ నిలదీశారు. దేవరకొండ నాగేశ్వరరావు అనే వ్యక్తి నుండి తమకు ప్రాణహాని ఉందని గుంటూరుకు చెందిన స్వరాజ్య లక్ష్మి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఆయన చేస్తున్న చర్యల కారణంగా తమ కుటుంబం ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా నష్టపోయామని చెప్పారు. ఈ మేరకు గుంటూరులో బాధిత దంపతులు మీడియాతో మాట్లాడారు. పోలీసులు వెంటనే స్పందించి నాగేశ్వరరావుపై చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు తమ కుటుంబానికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా న్యాయవాది శామ్యూల్ జాన్ మాట్లాడుతూ మహిళలపై లైంగికంగా వేధిస్తున్న వారిని చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. దొంగతనం చేయించి డిసెంబరు 9వ నెల 2వ తారీఖు దొంగతనం చేయించాడు. అది ఎఫ్ఐఆర్ కట్టించాము. మళ్ళీ 10వ నెల 2వ తారీఖు దొంగతనం చేస్తే అది కూడా ఎఫ్ఐఆర్ కట్టమని అడిగితే కట్టలేదు. ఐమారావు సార్ సిఐ గారు ఉన్నప్పుడు. మళ్ళీ 3వసారి కృష్ణారెడ్డి సారు ఎఫ్ఐఆర్ కట్టాడు 9వ నెలలో మన జనవరిలో. ఆ తర్వాత నాకు యాక్సిడెంట్ ఏది ఫస్ట్ డిసెంబర్ 1వ తారీఖు తలకాయ పగలు కొట్టాడు. మళ్ళీ యాక్సిడెంట్ వచ్చేసి ఏప్రిల్ 8వ తారీఖు నేను విజయవాడ ఖరీదుకి వెళ్తుంటే కారులో వచ్చి యాక్సిడెంట్ చేశారు. వెనకమాల వచ్చి నేను మాల సూయద పడిపోతే అంబులెన్స్ వచ్చి నన్ను తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసింది. అక్కడ నేను మామూలుగా ఏది ఇలా చేయించుకొని వచ్చి మళ్ళీ ఇంటికాలు ఉన్నా. తర్వాత మళ్ళీ ఏది నా మీద విష ప్రయోగాలు అన్నీ చేయాలని ప్రయత్నాలు చేస్తూ నన్ను చంపాలని ఒకసారి నాకు కూడా తెలవదు. ఒక 10 మంది కుర్రోళ్ళు ఉదయాన్నే నేను సాపు తీసిన ఒక అరగంట తర్వాత ఒక 10 మంది కుర్రోళ్ళు కాలేజీ కుర్రోళ్ళు వచ్చినట్టు వచ్చారు. ఆ టైంలో నేను ఒక్కడనే మామూలుగా ఏది సరుకు ఇల్లేనని మా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే కొండలరావు అని అతను కూడా వచ్చాడు. అక్కడే కాంట్రాక్ట్ చేస్తుంటాడు అగ్రికల్చర్లో. అతను కూడా వచ్చి అక్కడే ఉండి మీరు ఏ అబ్బాయి ఎక్కడ చదువుతారు ఏంది అది ఇది అని అడిగితే వాళ్ళు ఏదేదో చెప్పారు ఆ అబ్బాయికి. అలా చేసుకుంటూ వచ్చి మాకు అనేది ప్రాణ రక్షణగా ఏది అతని వల్ల ప్రాణం అని ఉంది. మాకు రక్షణ కావాలి, ప్రొడక్షన్ కావాలి. మా పిల్లోడు కూడా చదువుకు కూడా వెళ్ళటం లేదు భయపడి. మా పెద్దమ్మాయి కూడా కాలేజీలో చదివితే అమ్మాయి కూడా వచ్చింది విజయవాడ నుంచి. అమ్మాయి ఫోన్ చేస్తుంటే ఎత్తలేదని ఏం జరిగింది ఏందని అమ్మాయి కూడా వచ్చింది. దయచేసి గవర్నమెంట్ సీఎం గారు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ హోంశాఖ మంత్రి కానీ మాకు రక్షణ కల్పించాలి. పోలీసు డిపార్ట్మెంట్ గారు కూడా మాకు రక్షణ కల్పించాలని మేము కోరుకుంటూ ఉదయం 6ంటికి వచ్చి షాపు తీసుకుంటే 10ంటికి వెళ్తాం. మాకు రక్షణ అనేది లేకుండా పోయింది. అడుక్కడుక్కు రెక్కి నిర్వహిస్తున్నారు. వీళ్ళ తాలూకా ఎవరెవరు ఉన్నారో ఎవరు నేరాలు మా కుటుంబం మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేశారు. వైసీపీ నేత ప్రేమ్ కుమార్ ను పోలీసులు అరెస్టు చేశారా, దుండగులు తీసుకువెళ్లారా అని మాజీ మంత్రి అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. గురువారం ఉదయం గుంటూరు నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ రమణమూర్తిని కలిసి ఫిర్యాదు చేశారు. మీడియాతో మాజీ మంత్రి అంబటి రాంబాబు, ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు మాట్లాడారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారంటూ వైసీపీ నేత ప్రేమ్ కుమార్ ను గత రాత్రి 3 గంటల సమయంలో సుమారు 5 గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి బలవంతంగా నెంబర్ ప్లేట్ లేని కారులో తీసుకువెళ్లడం జరిగిందని ప్రేమ్ కుమార్ భార్య వారి కుమార్తె తెలిపారు. ప్రేమ్ కుమార్ ఎక్కడ ఉన్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రేమ్ కుమార్ ని కుటుంబ సభ్యులకి అప్పగించే వరకు న్యాయ పోరాటం చేస్తామని చెప్పారు.
కార్యక్రమంలో వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి అంబటి రాంబాబు, ఎమ్మెల్సీ లేలాపిరెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు మరియు వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొన్నారు. ప్రేమ్ కుమార్ కుటుంబ సభ్యులు, వారి సతీమణి, వారి కుమార్తె, వారి తమ్ముడు వాస్తవాలు ఏం జరిగాయో మీడియా ముందు వివరించారు. మేము కూడా వెంటనే ఎస్పీ గారికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకున్నాం. ఎస్పీ గారు ఐఏఎస్ ఐపీఎస్ల సమావేశంలో ఉండటం వల్ల అడిషనల్ ఎస్పీ గారిని కలుసుకొని వారి సతీమణి చేత ఒక రిటర్న్ కంప్లైంట్ కూడా ఇప్పించడం జరిగింది. అసలు ఏం జరుగుతుందో ఈ రాష్ట్రంలో అర్థం కానటువంటి పరిస్థితి. ప్రేమ్ కుమార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగంలో రాష్ట్ర స్థాయిలో సెక్రటరీగా పనిచేస్తున్నాడు. చాలా యాక్టివ్గా పనిచేసేటటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారి అభిమాని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నిరంతరం కృషి చేసే వ్యక్తి. ఆయన్ని తెల్లారగట్ట 3 గంటలకు వచ్చి తలుపులు కొట్టి, తలుపులు పగలగొట్టారని కూడా చెప్పారు, పగలగొట్టి లోపలికి వెళ్ళి కరెంట్ అఫైర్స్ చెప్తుంది, వెళ్ళే ముందు ఆ గేట్ దూకి వెళ్తాం, కరెంట్ మెయిన్ స్విచ్ ఆపేయటం, చీకటి అంధకారం లాగా చేయటం, ఇంట్లోకి ప్రవేశించడం. ఇది ఎవరు ఏదైనా కక్ష బట్టి చేశారా, లేకపోతే పోలీసులే చేశారా? నిజంగా పోలీసులే చేస్తే ఏం చెప్పాలి, ఎవరికి చెప్పాలి? పోలీసులు అయ్యి ఉంటే నాకు ఆ డౌట్ ఉంది, పోలీసులు అయి ఉంటారు అని. కానీ వాళ్ళు ఏమంటారంటే పోలీసులు అయితే చెప్పేవాళ్ళు కదా అంటారు. ఇందాక మేము అడిషనల్ ఎస్పీ గారిని కూడా అడిగితే జనరల్గా పోలీసులు అయితే చెప్పాలండి, ఇదిగో మేము పలానా కేసులో మీ ప్రేమ్ కుమార్ అనే అతను తీసుకువెళ్తున్నాం, పలానా పోలీస్ స్టేషన్కి సంబంధించిన సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వకోకుండా దొంగల్లాగా రాత్రిపూట వచ్చి కుటుంబ సభ్యులను నెట్టేసి తీసుకెళ్ళటం అంటే ఏమిటి దారుణం నాకు అర్థం కాదు. అతను ఏం నేరస్తున్నా నాకు తెలియలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా ఉండటం నేరస్తామా? ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.